మనతో ఉన్నారు ద పాప్ ఎనర్జెటిక్ స్టార్ సింగర్ ఉషా ఉత్తప్ గారు. వెల్కమ్ మ్యామ్. Thank you so much. Namaskar, Namaskaram, Sat Sri Akal, Salam Alaikum to everybody. Happy Saima evening. Ma'am, every time you're on the show, you come up with a surprise and surprising sari. A new one. Tell me something about your I always like to do something which will make me belong, and I love Saima so much. So I got this sari printed by a lady in Calcutta. Her name is Nandita Raja. She has a terrific boutique. So most people think, oh, you know, what's your fashion statement? I have no other statement except Saima tonight. And that made you special. Yes, that too, this is very, very special. And ma'am, when there was no pop, I mean, there was no popularity to pop, you started singing in those days. Like that was 1969. 48 years gone. You were not even born then. And many doesn't know about it also. No. What is pop? Like, how did you get that? Oh, idea? No way. A small idea. No way. Actually, I started in Madras in a small little nightclub called Nine Gems. And I'm so happy to say that I was a nightclub singer. I still am a nightclub singer. That's where I learned everything. And you're rocking even today. Rocking much. Thank you. Enjoy your Saima. Thank you so much. మురళీ మోహన్ గారు సార్, వెల్కమ్ టు సైమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సైమా గురించి మాట్లాడుకుంటే ఇది సంవత్సరం పెరిగి చాలా పెద్దదై సెలబ్రేషన్స్ చాలా పెద్దగా అయిపోతుంది. దీని గురించి రెండు ముక్కలు. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఇలా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 4తో పాటు హిందీ కూడా కలుపుకొని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న సంస్థ మరొకటి లేదు. ఒకప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అంటే దానికి ఒక స్టాటస్ ఉండేది. ఇవాళ దాన్ని మించి కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తీసుకొచ్చి అన్ని భాషల వాళ్ళని ఇలా కలిపి ఫంక్షన్ చేయడం చాలా చాలా బాగుంది. జనరల్గా ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఆ ఇండస్ట్రీలోనే ఉంటారు తప్ప ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఉండదు. ఒకప్పుడు మెడ్రాస్లో షూటింగ్లు జరిగే రోజుల్లో ఆ రోజున తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ అక్కడ ఉండేవి కాబట్టి అందరం కలుసుకునే అవకాశం వచ్చింది. ఏ స్టేట్కి ఆ స్టేట్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకరినొకరు కలుసుకునే అవకాశం లేదు. ఈ విధంగా అందరి లాంగ్వేజ్లు అందరూ కలుసుకోవటం అనేది ఒక ఆనందదాయకం. ఇది 6వ సంవత్సరం. 6 సంవత్సరాలుగా ఒక్కళ్ళు దీన్ని ఇంత నిర్వహించడం అనేది చాలా చాలా పెద్ద విషయం. నిజంగా ఇది తెలుగువాడుగా ఈ సంస్థ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇదిగా నేను చాలా గర్వపడుతున్నాను. డెఫినెట్గా ఇంకా ముందు మరింత మంచి పేరు తెచ్చుకోవాలని. ఈ సంవత్సరం మీకు అరుదైన ఒక మంచి గొప్ప పురస్కారం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నారు. సో ఒకసారి వెనక్కి చూసుకుంటే, కెరియర్ చూసుకుంటే మీరు గబుక్కుని గుర్తొచ్చే సందర్భాలు ఏమిటి? అంటే నేను ఎప్పుడూ ఒక సినిమా యాక్టర్ని అవ్వాలి అని నేను అనుకోలే. చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అనుకుంటూవాడిని. నా సరదా కోసం నాటకాలు వేస్తూ ఉండేవాడిని. అనుకోకుండా ఇండస్ట్రీ రావటం డైరెక్ట్గా హీరో పొజిషన్ రావటం. సరే ట్రయల్ చేసి చూద్దాం, సక్సెస్ అయితే అవుద్దాం, లేకపోతే ఇది అని అనుకున్నాను ఆ రోజున. బట్ విత్ గాడ్ గ్రేస్ సక్సెస్ అవ్వగలిగాను. ఆ కోరిక తీరింది, ఈ కోరిక తీరింది. అయితే నేను మొదటి నుంచి కూడా ఎవరైనా ఏ పని చేసినా ఇష్టపడి కష్టపడి చేస్తే సక్సెస్ వస్తుంది అనేది నమ్మేవాళ్ళలో నేను ఒకటి. అందుకని చాలా సిన్సియర్గా, చాలా కష్టపడి, చాలా దీన్ని ప్రేమిస్తూ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నటుడు అనే వాడికి దాహం తీరదు. ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా నేను కోరిక. అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళటం మనగా కొంచెం ఈ 3 సంవత్సరాలుగా ఇండస్ట్రీ కొంచెం దూరంగా ఉన్నా మళ్ళీ తొందరలో సినిమాలు మొదలుపెట్టి చేయాలన్నారు.